రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవా, సమస్త కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవుడవు, ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడవు, అధిక స్తోత్రం నొందదగిన వాడవు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడవు తండ్రి. మొదటి వాడవు దేవా, కడపటి వాడవు, యుగ యుగములు నిత్యముండు దేవుడవు. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి బలహీనులమైన మమ్ములను, పాపులమైన మమ్ములను మీరు ప్రేమించినారు. శత్రువులంగా, విరోధులంగా, దుష్టులంగా, ఎందుకు పనికిరాని వారమైనా పాపంతో నిండిన మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మను ప్రేమించినారు. దేవా, మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు, మమ్మను శిక్షించలేదు కని ప్రవ్వా, మా శిక్షను మీరు భరించినారు. మాకు రావాల్సిన ఆ యొక్క నిత్య నరకం నుండి మమ్మను తప్పించినారు. అయ్యా, మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కడిగి మీ బిడ్డలుగా చేసుకుని అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి, మా పట్ల మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, చూపిన ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, మా భారాలన్నిటినీ మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచినారు. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉంటూ మమ్మను నడిపించినారు, ఆత్మీయంగా బలపరిచినారు. దేవా, ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ప్రతి కొరతలన్నిటినీ కూడా తీర్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మును స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎక్కడైతే మీకు విరోధంగా జీవించామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో, అవిధేయతగా ప్రవర్తించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియలు, మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మీ యందు భయం, భక్తి కలిగి మీ దృష్టికి నీతిమంతులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. భార్యాభర్తల మధ్య గొడవలను మీరు తొలగించండి దేవా. ఎందరి కుటుంబాలైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో మరలా వారిని మీరు కలపండి తండ్రి. నాయన, ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రులను బట్టి ఎంతో సఫర్ అవుతున్నారు, దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు దేవా. దయచేసి కుటుంబ సభ్యులందరినీ మీరు కలపండి దేవా. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను దయచేయండి ప్రవ్వా. వారి మధ్య ఉండే కక్షలను, విభేదాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కన్నీటితో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి శరీరంలో ఏ లోపం ఉన్నప్పటికీ మీరు స్వస్థపరచండి దేవా. మూయబడిన గర్భాలను యేసు నామంలో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఆనాడు మీరు హన్నా మొరను విన్నారు, శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించినారు దేవా. అబ్రహాం, శారాని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని కుమారుణ్ణి అనుగ్రహించారు. రిబ్కాని జ్ఞాపకం చేసుకున్నారు, ఎలిజబెత్తును కనికరించినారు. ఇలా ఎంతో మందికి శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించి వారి సంతోషాన్ని సంపూర్ణం చేశారు. వారి దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం, సమాధానంను అనుగ్రహించినారు. ఈనాడు నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు సమస్తము సాధ్యమే తండ్రి. మీకు అసాధ్యమైనదంటూ చెయ్యలేనిదంటూ ఏమీ లేదు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల్ని
బిడ్డల్ని దర్శించండి దేవా. ఆశ్చర్య కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు దేవుడు నాకు సహాయం చెయ్యట్లేదు, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, దేవుడు నా కన్నీటిని చూడడం లేదు అని బాధపడుచుండగా అట్టి వారి బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి దేవా. ఈనాడు ప్రవ్వా రకరకాల బాధలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. అలాంటి వారి విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే సమస్యలతోటి, శ్రమలతోటి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పులను బట్టి, అనారోగ్యాలను బట్టి, నిందలను, అవమానాలను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, భర్తను, భార్యను బట్టి, కుమారులు, కుమార్తెలను బట్టి, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని బట్టి, సంఘస్థులను బట్టి వేదన చెందుతున్నారో, కన్నీటికి గురవుతున్నారో, సమాధానాన్ని కోల్పోతున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. ప్రతి సమస్య నుండి, బాధ నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చిన్న బిడ్డల అనారోగ్య స్థితి కోసం మొరపెడుతున్నాము దేవా. మా చిన్న బిడ్డలను బాధించే ప్రతి వ్యాధి, రోగం, జబ్బులను యేసు నామంలో దూరపరచండి దేవా. బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డల విషయమై దుఃఖిస్తున్న తల్లిదండ్రులను మీరు ఓదార్చండి దేవా. అయ్యా, మీరే వారికి తోడయుండి సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరినీ ప్రతి అపాయం నుండి, ప్రమాదం నుండి, ఆటంకాలన్నిటి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మరణకరమైన వ్యాధుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. హాస్పిటల్లో, ఐసీలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీరు కనికరించండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇండ్లు లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు ఎంతో కాలం నుండి సొంత గృహాలను కలిగి ఉండాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. నాయన, మీకు మొరుపెడుతుండగా, మిమ్మల్ని అడుగుచుండగా బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకునన్నారు, అడుగు ప్రతివాడు పొందుకొనునన్నారు. దయచేసి బిడ్డలు విశ్వాసంతో అడుగుచుండగా మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బీదరికంలో, దిక్కులేని స్థితిలో, అణగారిన పరిస్థితుల మధ్య పేదవారిగా, ఏమీ లేని వారిగా, ఎన్నో కొరతలను కలిగి బాధపడుచున్న బిడ్డలను మీరు దృష్టించండి దేవా. వారి బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డల స్థితిగతులను మెరుగుపరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అద్భుత కరుడవు దేవా. ఆశ్చర్య కరుడవు. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, హెచ్చించండి, చేయడానికి చక్కటి పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఒంటరి స్థితిలో ఉంటున్నారో, ఎవరూ లేని వారిగా జీవిస్తున్నారో, అనాథగా బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు నా అన్నవారు లేక, ఆదరించే దిక్కు లేక బాధపడుచున్న వారందరికీ కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, తల్లిదండ్రులను కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు ఓదార్చండి దేవా. మీ రెక్కల చాటున వారికి ఆశ్రయం దయచేయండి దేవా. భర్తను కోల్పోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ భర్తగా ఉండి మీరే వారిని ఆదరించమని, పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు భార్యను కోల్పోయి చిన్న బిడ్డలతో ఉంటున్న సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఎడల మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మిమ్మును ఎరగని వారు, మీ పేరు తెలియని వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. లోకంలో పాపంలో జీవిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా. వ్యర్థమైన వాటికి బానిసలుగా జీవిస్తున్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రికాల సమయంలో దృష్టించండి దేవా. ఎవరైతే చెడు కార్యాలలో పాలు పొందుతున్నారో, ఎవరైతే పాపానికి దాసులుగా బ్రతుకుతున్నారో, అపవాది క్రియలకు బందీలుగా ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. వారిలో గొప్ప రక్షణ కార్యాన్ని, ఆత్మ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడు
తోడయ్యుండండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ సమయాన రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పని నిమిత్తం వెళ్తున్నారో, ఎవరిని కలవాలని వెళ్తున్నారో, ఏ ప్రయత్నం చెయ్యాలని వెళ్తున్నారో దయచేసి బిడ్డలందరికీ చక్కటి క్షేమాన్ని, విజయాన్ని అనుగ్రహించండి దేవా. ఏ ఒక్కరు కూడా ఆటంకాలకు, అపాయాలకు, ప్రమాదాలకు గురి కాకుండా బిడ్డలు సేఫ్గా వెళ్ళి చక్కగా తిరిగి వచ్చుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డ్రైవింగ్ అంతట్లో మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా, కృప చూపించండి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతోమంది బిడ్డలు రకరకాల వేదనలను బట్టి, శోధనలను బట్టి, నిందలు, అవమానాలను బట్టి కృంగిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. ఎంతో బాధలను అనుభవిస్తున్నారు తండ్రి. దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు మా సొంత వారే, బంధువులే, ఇరుగు పొరుగు వారే నిందిస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుచున్నారు. దయచేసి అట్టి అవమానాల నుండి, నిందల నుండి నీ బిడ్డలమైన మమ్ములందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే మేము నిందించబడుతున్నామో, ఎక్కడైతే అవమానాలకు గురవుతున్నామో అక్కడే మీరు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను హింసించే వారిని ప్రేమించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అందరినీ క్షమించే మనసును మేము కలిగి ఉండుటకు మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే సమస్త విషయంలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని ఎంతో బాధకు గురవుతున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు, బిడ్డల అక్కరలు తీర్చలేకపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన దినాలలో మేము పడిన కష్టాలు మీకు తెలుసు తండ్రి. మేము అనుభవించిన బాధలు, మేము భరించిన నిందలు, అవమానాలు మీకు తెలుసు ప్రవ్వా. అయ్యా, మా నష్టాలు, మా శ్రమలు, మా ఇరుకులు, ఇబ్బందులు, అక్కరలు, కొరతలు మీరు చూస్తున్నారు తండ్రి. అయ్యా, మా సొంత వారిని కోల్పోయి మేము కార్చిన కన్నీటిని మీరు చూశారు. మా హృదయంలోని వేదన, భయాలు, కృంగుదల, నిరుత్సాహాలు, పడిపోయిన పరిస్థితులు సమస్తము మా జీవితంలో మేము భరిస్తున్నవన్నీ మీరు ఎరిగిన దేవుడవు తండ్రి. చూస్తున్న దేవుడవయ్యా, కనికరించండి దేవా, కృప చూపించండి నాయనా. మమ్మను మీరు లేవనెత్తండి. సంతోషకరమైన దినములను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మొదట నీ స్థితి కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన దినములలో మా స్థితి కొద్దిగా ఉంది, అభివృద్ధి లేదు, ఆశీర్వాదము లేవు, హెచ్చింపు లేదు, ఫలములు మేము చూడలేకపోయాము తండ్రి. ఈ యొక్క దినములలో మా స్థితిని మీరు మార్చండి దేవా. మమ్మను మీరు దీవించండి. మా ఉద్యోగాలు, మా వ్యాపారాలలో, ఇతర రకరకాల చేతి పనులలో మీరే మాకు అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయంలో ఉండే వేదన, బాధలు, కృంగుదల, నిరుత్సాహాలను సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా. బిడ్డలు ఎంతో మంది రాత్రి అవుతుందంటే ఎంతో బాధపడేవారిగా, భయపడేవారిగా ఉంటున్నారు. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలతోటి జీవిస్తున్నారు. దయచేసి అట్టి వాటిని జయించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, రేపటి దినమున ఎందరైతే బిడ్డలు ఈఎంఐలు కట్టాలని, లోన్స్ కట్టాలని, ఇతరులకు అప్పు చెల్లించాలని, వడ్డీలు కట్టాలని ఇలా రకరకాలుగా బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి. మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ, అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ బిడ్డలందరినీ మీరే మీ కాపుదల, భద్రతలో కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక.
మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.